చింత చిగురు వచ్చేసిందండి. ఈ చింత చిగురులో ఉల్లిపాయ వేసి కూర వండుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. ముందుగా చింత చిగురుని నీటిలో వేసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేడి చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. చింత చిగురులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి. ఆ పులుపుకి ఈ ఉల్లిపాయలు తీపి బ్యాలెన్స్ చేసి కూర చాలా రుచిగా ఉండేలాగా చేస్తుంది. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగాక కడిగి ఉంచుకున్న చింత చిగురు, మీ రుచికి తగ్గ ఉప్పు, కారం, కొద్దిగా పసుపు వేసి అంతా బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టి 4-5 నిమిషాలు మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చింత చిగురులో నుంచి ఇలా కాస్త నీరు ఊరుతుందండి. ఈ నీరుతోనే మనం మగ్గించుకుంటే సరిపోతుంది. మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు మగ్గించుకుంటే సరిపోతుంది. 5 నిమిషాలకి చింత చిగురులో ఉన్న నీరంతా ఎగిరిపోయి కూర ఇలా దగ్గర పడుతుందండి. ఇప్పుడు స్టవ్ మీద నుంచి దించేస్తే సరిపోతుంది. నాకు తెలిసి ఈ చింత చిగురు కూర వండుకున్నంత త్వరగా ఇంకా ఏ కూర వండుకోలేమండి. ఇంత సింపుల్